గడిచిన 24 గంటల్లో విజిబుల్ పోలింగ్ లో క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం, కట్టుదిట్టంగా నిర్వహిస్తున్న రాత్రి పహారాలు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం మరియు మద్యం, ఇసుక, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా నియంత్రించుటకు, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా విజిబుల్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. నైట్ బీట్లలో భాగంగా ప్రతిరోజు సిబ్బంది వారి స్టేషన్ పరిధిలోని నేర చరిత్ర గలవారిపై, అనుమానితులపై మరియు రాత్రి వేళలో అనవసరంగా తిరిగే వారిపై దృష్టి నిఘా ఉంచుతూ అనుమానితుల వేలిముద్రలు తీసుకుని రాత్రిపూట దొంగతనాలు, అల్లర్లు, గొడవలు జరగకుండా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున వరకు రాష్ట్రీయ, జాతీయ రహదారులపై వెళ్తున్న లారీలు తదితర వాహనాలు ఆపి ఆ డ్రైవర్లకు ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టాన్ని ఉపయోగించి గడిచిన 24 గంటల్లో డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపే 441 మందిని గుర్తించి 2,29,375 రూపాయలను జరిమానా విధించడం జరిగింది. మరియు మద్యం సేవించి వాహనాలు నడిపే 21 మందిని గుర్తించి 21 వాహనాలను తదుపరి చర్య నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే డయల్ 100-112 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జిల్లా శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.